నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. మరి ఈ దుర్గాష్టమి యొక్క ప్రాముఖ్యం గురించి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా. అన్ని రోజులు దసరాలు నిర్వహించుకున్నా నిర్వహించుకోకపోయినా, పూజాధికాలు చేసినా చేయకపోయినా వేడుకగా చేసుకునేటటువంటిది దుర్గాష్టమి. మహర్నవమి, విజయదశమి కూడా అంత గొప్పగా చేసుకోకపోయినా దుర్గాష్టమి మాత్రం చాలా గొప్పగా ప్రధానంగా చేసుకుంటారు. ఎందుకు అంటే అన్ని సంవత్సరంలో ఉండే అన్ని అష్టములు కూడా అమ్మవారికి సంబంధించినవి. అష్టములు అన్ని అష్టములు 24 అష్టములు ఉంటాయి కదా, 12 నెలల్లో నెలకి 2 చొప్పున అన్ని అష్టములు కూడా అమ్మవారికి సంబంధించినటువంటివే. ఆనాడు అమ్మవారిని గనక ప్రార్థన చేసుకున్నట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం ఉంటుంది. ఒకప్పుడు హిమవంతుని భార్య అయినటువంటి మేనాదేవి ఇలా భవాన్యష్టమి వ్రతం చేస్తే సంవత్సరం పాటు అమ్మవారు ఆవిడ కుమార్తెగా జన్మించింది. అంతటి శక్తివంతమైనటువంటిది. ఇన్ని అష్టముల్లోకి చాలా ప్రధానంగా చెప్పుకునేది ఈ ఆశ్వయుజ శుద్ధ అష్టమి. దీన్నే దుర్గాష్టమి అన్న పేరుతో చెప్పుకుంటారమ్మా. విద్యుద్దామ సమ మృగపతి స్కంధ స్థితాం భీషణాం కన్యాభికరవాలఖేట బిలసదస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసిఖేట విశిఖాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. దుర్గాదేవిని సేవిస్తున్నాను అని చెప్తారు. ఈవిడ విద్యుద్దామ సమప్రభాం, మేఘమాలికలతో సమానమైనటువంటి కాంతి కలిగి, బంగారు రంగు మెరిసిపోయేటటువంటి కాంతి కలిగినటువంటిది. అందువల్లనేమో కనక దుర్గాదేవి అని పేరు ఆ కారణం కూడా వచ్చి ఉండొచ్చు ఆవిడికి. బంగారం లాగా మెరిసిపోయేటటువంటిది. మృగపతి స్కంధ స్థితాం, సింహాసనం సింహం మీద పైన కూర్చున్నటువంటిది. చేతిలో కరవాలం, కేటం మొదలైనటువంటి అస్త్రాలన్నీ ధరించినటువంటిది. అటువంటి ఆవిడ శశిధరం, చంద్రుణ్ణి తన శిఖరం మీద, తన కిరీటం మీద ధరించినటువంటిది. త్రినేత్రం, 3 కన్నులు కలిగినటువంటిది. అనలాత్మిక, అనలం అంటే అగ్నితత్వంతో కూడుకున్నటువంటిది. అసలు దుర్గా అన్న పదానికే చాలా గొప్ప నామం ఉందమ్మా. దుర్గతి నాశిని అన్నారు. దుర్గతులు పోగొట్టేటటువంటిది దుర్గా. అసలు ఈ దుర్గా అన్న పేరు ఆవిడకి ఎలా వచ్చింది అంటే, మహిషుడు ఆవిడతో భయపడి ఎవరు ఇంత గట్టిగా అట్టహాసం చేస్తున్నారు కనుక్కోమంటే, చూడ్డానికి వచ్చినటువంటి వాడు చాలా అందగత్తె అని చెప్తాడు. ఆవిడ వివాహం చేసుకుందామని బయలుదేరతాడు. ఇదే కదా దుర్గుణం. బయలుదేరితే నిన్ను పెళ్లి చేసుకోవడం కాదని నీ పెళ్లి చేస్తానంది ఆవిడ. అంటే వాడు వెంటపడుతున్నాడు. అసలు ఒక స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమి అర్థం కూడా కావు. వెంటపడుతూ ఉంటే ఆవిడ అలా కొంత దూరం పెడుతోంది. వాడు దరిదాపుల్లోకి వచ్చేదాకా ఆగి మళ్ళీ పరిగెడుతోంది, దరిదాపుల్లోకి వచ్చేదాకా అలా ముందుకెడుతోంది. అట్లా వాడు అలసిపోయేదాకా వెంటపడుతూ ఉండి దుర్గా 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 అన్నట్ట. దుర్గా అంటే పొందడానికి వీలు లేని దానా, సమీపించటానికి వీలు లేని దానా అని. అసలు సమీపించకుండా అయిపోతున్నావు కదా నువ్వు. నీ దగ్గరికి వస్తుంటే వెళ్ళిపోతున్నావు. ఏమిటలా పరిగెట్టిపోతున్నావు, నాకు అందకుండా పోతున్నావు. అందలేదు అని అర్థం. దుర్గా అంటే సమీపించటం కష్టమైనటువంటిది. చాలా కష్టం ఆవిడ దగ్గరికి వెళ్ళడం. ఎవరికి? దుష్టులకి. దుష్టులైనటువంటి వారు సమీపించకుండా ఉండేటటువంటిది దుర్గా. మామూలు వారికి మనం సమీపించాం, ఆవిడే మన్ని తీసుకుంటుంది. ఆవిడ దుర్గతి హారిణి, దుర్గతులు పోగొట్టేటటువంటిది. ఈవిడ దుర్గతులు పోగొట్టడం అంటే ఏమిటి? మనం మామూలుగా ఏమనుకుంటాం, వాళ్ళకి గతి లేదండి, వాడు దుర్గతి పాలయ్యారండి అంట. అంటే ఒకప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నవాళ్ళు అలా అధోగతి పాలవడం, అలా అధోగతి పాలవకుండా చూసేటటువంటిది దుర్గ. అంతేకాదు, చనిపోయిన తర్వాత ఉత్తమ గతులకి వెడతారే తప్ప దుర్గతులకు వెళ్ళరు. బతికుండగా చక్కగా ఉంటారు, శరీరం వదిలేక ఉత్తమ లోకాలకు వెడతారు. అలాంటిది ప్రసాదించేటటువంటిది దుర్గా. ఈ దుర్గా చేసిన పని ఏమిటి అంటే,
లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షసుని సంహరించింది. అందువల్ల ఆ దుర్గమాసురుని సంహరించటం వల్ల ఆవిడికి దుర్గా అనేటటువంటి పేరు వచ్చింది. మళ్ళీ వాడిని సంహరించింది కూడా అష్టమి నాడు. అందుకే ఈ అష్టమికి దుర్గాష్టమి అనేటటువంటి పేరు వచ్చింది. ఇంకొక పురాణాన్ని అనుసరించి దుర్గుడు అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి రాక్షసుని కూడా సంహరించింది అని చెప్తారు. ఈ దుర్గమాసురుని సంహరించిన తర్వాత ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా ఈవిడ ఆవిర్భవించింది అని చెప్పడం ఉందండి. తనంతట తానుగానే ఆవిర్భవించింది. అందువల్ల ఆవిడ ఎక్కడుంటే అక్కడ వీళ్ళిద్దరూ అనపాయినిగా ఉంటారు కదా, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. ఆయనకు అనపాయిన ఆవిడకి అనపాయనుడు ఆయన కనుక మల్లికార్జునుడు అన్నటువంటి పేరుతో స్వామివారు వచ్చి ఇంద్రకీలాద్రి మీద వెలవడం జరిగింది అని మనకి కొన్ని పురాణాలు చక్కగా చెప్తున్నాయి. మొట్టమొదట శక్తి ఆవిర్భావం జరిగినప్పుడు అవతరించినటువంటి రూపమే దుర్గా. ఆ తర్వాతే మీ శచి మొదలైనటువంటి రూపాలన్నీ, లక్ష్మి మొదలైన రూపాలన్నీ తర్వాత ఆవిర్భవించాయని, మొట్టమొదట ఆవిర్భవించినటువంటి రూపం దుర్గగానే మనకి బ్రహ్మవైవర్త పురాణము, దేవి భాగవతం లాంటివన్నీ చెప్పడం జరిగింది. అటువంటి దుర్గాదేవి ఆవిర్భవించినటువంటిది అష్టమి నాడు గనక ఈనాడు దుర్గాష్టమి అని ఆవిడ పేరు మీదుగానే ఈ అష్టమిని మనం నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు మనం తప్పకుండా చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయమ్మా? అమ్మ, దుర్గాదేవిని పూజించడం ప్రధానమమ్మ. దుర్గకి సంబంధించినటువంటి అనేకమైన స్తోత్రాలు మనకు కనపడుతూ ఉంటాయి. స్వయంగా ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రం ఉంది దుర్గాదేవికి. దుర్గతులు పోగొట్టడం కోసం ఆయన చేసినటువంటి స్తోత్రం మొదలైనవి చాలా ఉన్నాయి. ఇంద్రుడు చేసినటువంటిది, మిగిలిన దేవతలు చేసినటువంటివి. ఈ స్తోత్రాలన్నీ చేసి అసలు ఈ 9 రోజుల్లోనూ చేసే పారాయణ పేరేమిటి? దుర్గా సప్తశతి అనే కదా చెప్తాము. సప్తశతి పారాయణ చేస్తారు. ఈ 3 రోజుల దీక్ష తీసుకునేది కూడా ఇప్పుడే. అంటే 9 రోజులు అవకాశం లేని వాళ్ళు ఉంటారు అనేక కారణాలుగా. అలా ఉన్నప్పుడు ఈ 3 రోజులు అంటే అష్టమి, నవమి, దశమి, ఈ 3 రోజులు. కొంతమంది సప్తమితో కూడా మొదలు పెడతారు. కానీ ప్రధానంగా ఉండేది మాత్రం అష్టమి నాడే. ఈ అష్టమి నాడు చేసేటటువంటి చాలా ప్రధానమైనటువంటిది. సాధారణంగా ఇంట్లో పిల్లలకు కొత్త బట్టలు అవి కొనేది, తలంట్లు పోసుకునేది, అంటే దీక్షలో ఉన్నవాళ్ళు నిత్యం అది వేరు. మిగిలినటువంటి వాళ్ళకి అభ్యంగన స్నానాలు చేసేది అంతా కూడా దుర్గాష్టమి నాడు చేస్తారు. విజయదశమి నాడు చాలా తక్కువ మంది కొత్త బట్టలు కట్టుకుంటారమ్మా. దుర్గాష్టమే మనకి చాలా ప్రధానమైనటువంటి పండగగా చెప్పబడుతూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.